దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు పేదరాలు, భర్తను కోల్పోయి తినుటకు ఆహారం లేక బోయాజు అనే ఆసామి యొక్క పొలాన్ని ఆశ్రయించి అందులో పరిగి ఏరుకుంటూ ఉన్నది. ఆసామి అయిన బోయాజు ఆ పొలంలోనికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతున్న సందర్భం ఇది. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానము అని మాట్లాడుతూ ఉన్నారు. తినుటకు ఆహారం లేక పొలంలోనికి అడిగిపెట్టిన ఆమె యెహోవా చేత దీవెన ఎలా పొందుకుంటుంది? దేవుడు ఆమెను ఆశీర్వదించడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఆమె యొక్క ప్రవర్తనను బట్టి ఆమె దీవించబడినట్లుగా లేఖనాలు మనం గమనిస్తూ ఉంటాము. ఏ పొలంలోనికైతే పరిగె ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది. ఇదే ఆమెకు కలిగిన దీవెన. ఆమె చక్కగా ప్రవర్తించి ఉన్నది. భర్త చనిపోయినా కానీ కొద్దివారినే గాని గొప్పవారినే గాని వెంబడించక తన ప్రవర్తనను కాచుకొని ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత మనము దీవెన పొందాలి అంటే మనలో ఉండవలసిన యోగ్యత మన ప్రవర్తన. మనం యథార్థవంతులముగా ఉండాలి, మనము నీతిమంతులముగా ఉండాలి, మనము పరిశుద్ధముగా జీవించాలి. దేవుని దృష్టికి యోగ్యమైన వారముగా మనం నడిపించబడాలి. మన ప్రవర్తన మనం ఎప్పుడైతే కాల్చుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతామో దేవుని వలన మనము దేవుని పొందుకుంటాము. ఆ దేవుని ఏం చేస్తుందంటే, మనము హీన స్థితిలో ఉన్న మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళుతుంది. అవసరతల చేత, అక్కర్ల చేత, ఆర్థిక పరిస్థితుల చేత బాధపడుతూ ఉన్న వారిని సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు చదువులో దీవించబడతావు, ఉద్యోగంలో దీవెన కలుగుతుంది, నీ వ్యాపారంలో దేవుని నువ్వు చూస్తావు, నీ వెళుతున్న మార్గాలలో క్షేమాన్ని నువ్వు చూస్తావు, నీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలాంటి అనేకమైన ఇంకా దీవెనలు దేవుని వలన మనం కలుగుతాయి. కనుక ఈ దినమందు ఈ మాటలు వింటున్న మనము రూతు ఆ తల్లి వలె మన ప్రవర్తన కాచుకొని ఆశీర్వాదాలు పొందుదుముగాక. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, భూమి ఆకాశములను సృష్టించిన వాడా, మీ చేత మేము దీవెన పొందినట్లుగా మా ప్రవర్తన కాచుకోవడానికి, మేము మీకు ఇష్టలుగా జీవించడానికి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని మీ దీవెన పొందుకోవడానికి యోగ్యులుగా మార్చి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించుగాక.